Hello my dear students, welcome you all. So APPSC Group 2 మెయిన్స్ సంబంధించి కావచ్చు, Group 1 APPSC Group 1 మెయిన్స్కి సంబంధించి ఆర్ UPSC మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ప్రిలిమ్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఇన్ జనరల్ ఎస్ఏలో కూడా రాదగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విచ్ ఈస్ నథింగ్ బట్ రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. సో ఇట్ హ్యాస్ ఎ ట్రెమండస్ ఇంపాక్ట్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్లో ఇది జనరల్ ఎస్ఏగా రావడానికి హయ్యర్ ప్రాబిలిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ హయ్యర్ ప్రాబిలిటీస్ ఫర్ దిస్ టాపిక్ టు బీ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ జనరల్ ఎస్ఏ. ఒకవేళ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్ఏగా కానీ లేకపోతే 10 మార్కర్గా కానీ యూపీఎస్సి మెయిన్స్లో కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో ప్రైవేట్ సెక్టార్ ఎలా ఎంటర్ అవుతుంది, దాని యొక్క సంభావ్యతలు ఏంది, వాట్ ఆర్ ద నీ ఒపీనియన్ బేస్డ్ అడుగుతాడు అనమాట. ఓకే, సో దీన్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో ఇంటర్లింక్ చేసుకోవచ్చు, చూడండి జాగ్రత్తగా. ఓకే, సో ప్రైవేట్ సెక్టర్ యుఎస్లో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ని కేస్ స్టడీకి తీసుకుంటూ ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ స్పేస్కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ని లింక్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ తీసుకోవచ్చు. కంక్లూషన్ మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ కంక్లూషన్ అనమాట. యాక్చువల్గా చికెన్ అండ్ ఎగ్ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది, కోడి ముందా గుడ్డు ముందు అన్నట్టు. ఓకే, గవర్నమెంట్ ఏమో ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించాలని ప్రయత్నిస్తుంది, ఓకే, కానీ డబ్బులు ఇవ్వకుండా ప్రోత్సహించమంటుంది. బట్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నాసా ద్వారా అమెరికన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఫండ్. ఓకే, సో తద్వారానే అమెరికాలో ప్రైవేట్ సెక్టర్ యొక్క డామినేషన్ చాలా ఎక్స్టెన్సివ్గా మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ డెవలప్మెంట్ కావచ్చు, అమెజాన్ యొక్క బ్లూ ఆరిజిన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ బోయింగ్ యొక్క స్టార్ లైనర్ కావచ్చు, వర్జిన్ గెలాక్టిక్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ స్పాన్సరింగ్ దీస్ కంపెనీస్. కానీ ఇండియాలో ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం కానీ ప్రైవేట్ సెక్టార్కి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వట్లేదని ఒక అబ్సల్యూట్ కంక్లూషన్కి తీసుకురావచ్చు. సో యూ కెన్ యూజ్ ద ఫ్రేజ్ కాల్డ్ యాజ్ చికెన్ ఎగ్ మెకానిజం అని. సో ద పాయింట్ హియర్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ ఈస్, సో ఆబ్జెక్టివ్ ఏరియాలో ఎలా తీసుకురావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏరియా. ఓకే, సో ఇన్ స్పేస్ కావచ్చు, ఎన్ఎస్ఐఎల్ కావచ్చు, ఇస్పా, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ స్పేస్ సెక్టార్, ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టర్. భారతదేశంలో ప్రైవేట్ రంగం, ఇస్రో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇన్ స్పేస్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండ్ ఇస్పా, ఇండియన్ స్పేస్ అసోసియేషన్. సో ఈ ఇన్స్పేస్ అండ్ ఎన్ఎస్ఐఎల్ చూడండి, ఇన్స్పేస్ విల్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు అందిస్తుంది. ఎవరైనా ఒక శాటిలైట్ కంపెనీ కావచ్చు, ఒక ప్రైవేట్ కంపెనీ శాటిలైట్లను తయారు చేసినా లేకపోతే ఒక వాహక నౌకను తయారు చేసినా దాన్ని ప్రయోగించడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఎవరు అందిస్తారు? ఇన్స్పేస్ అందిస్తుంది. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ఎస్ఐఎల్, ప్రభుత్వం ఇస్రోకి మరియు ప్రైవేట్ సంస్థలకు మధ్యలో ఒక బఫర్ లాగా, ఒక ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ లాగా ఉండేది ఎన్ఎస్ఐఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో కొన్ని లాంచింగ్ వెహికల్స్ యొక్క కన్స్ట్రక్షన్ని తను ఆపేస్తుందన్నమాట. ఆపేసి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆ లాంచింగ్ వెహికల్స్ని కన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కంపెనీలు కావచ్చు, లైక్ స్కై రూట్ కావచ్చు, ఇట్లా. ఓకే, సో దట్ ఈస్ వాట్. సో పబ్లిక్ దీన్ని గోకో మోడల్ అంటారు, గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేట్ ఆపరేటెడ్ మోడల్. దిస్ మోడల్ ఈస్ కాల్డ్ యాజ్ గోకో మోడల్. గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేట్ ఆపరేటెడ్ మోడల్ అనేటువంటి గోకో మెకానిజంలో ఎన్ఎస్ఐఎల్ విల్ ఫెసిలిటేట్ ద ఇస్రోకి, ప్రైవేట్ సంస్థలకి, ఇస్రో అండ్ ప్రైవేట్ కంపెనీలకు అనుసంధానంగా, ఇస్రోకి మరియు ప్రైవేట్ కంపెనీలకు అనుసంధానంగా ఎన్ఎస్ఐఎల్ పనిచేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. వాట్ అబౌట్ ఇస్పా, ఇండియన్ స్పేస్ ఆథరైజేషన్ ఆర్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్. ఓకే, ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఓకే ఇస్రోతోటి డీల్ చేయడానికి, ఇస్రోతోటి ఏదైనా కాంట్రాక్ట్ కానీ ఏదైనా అగ్రిమెంట్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఇండివిజువల్గా కాకుండా ఒక అసోసియేషన్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇస్పాని ఏర్పాటు చేశారు. ఈ ఇస్పా యొక్క థీమ్ ఈస్ భూమండల్ సే బ్రహ్మాండ్ తక్ అనేటువంటి, భూమండల్ సే బ్రహ్మాండ్ తక్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇస్పాన్? భూమండల్ సే బ్రహ్మాండ్ తక్. భూమండల్ సే బ్రహ్మాండ్ తక్ అనే థీమ్ కలిగినటువంటి ఇస్పా
మరియు ఇన్స్పేస్ మరియు ఎన్ఎస్ఐఎల్ మూడు కలిసి ఇస్రోలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని లేదా భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీనికి మీరు ఎస్టాబ్లిష్ ప్యారల్గా ఎలా తీసుకురావచ్చు, వీ కెన్ ఎస్టాబ్లిష్ ద మెకానిజం. ఓకే, గుర్తుపెట్టుకోండి అన్న, ఇన్స్పేస్కి ఎన్ఎస్ఐఎల్కి మధ్య డిఫరెన్సెస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా ఒక ప్రైవేట్ శాటిలైట్ని ఇస్రో యొక్క వాహక నౌక ద్వారా ప్రయోగించాలనుకున్నప్పుడు ఎన్ఎస్ఐఎల్, లేదా ప్రైవేట్ కంపెనీకి ఇస్రో యొక్క మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇన్స్పేస్ ఉంటుంది. ఇస్పా ఈ ప్రైవేట్ కంపెనీలు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీల యొక్క అసోసియేషన్ అనమాట, ఇండియన్ స్పేస్ అసోసియేషన్. ఓకే, సో దట్ ఈస్ వన్. సో దీన్ని లింక్ చేసుకుంటూ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన అమెరికాకి చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీని మెన్షన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ అమెజాన్ యొక్క బ్లూ ఆరిజిన్, అమెరికాకి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ కంపెనీ. నెంబర్ 3 అమెరికాకి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ కంపెనీ స్పేస్ ఎక్స్ అండ్ అమెజాన్ యొక్క బ్లూ ఆరిజిన్ అండ్ స్టార్ లైనర్ ఆఫ్ బోయింగ్. నెంబర్ 4 వర్జిన్ గెలాక్టిక్. So these are the important private companies which have been flourished with the support of అమెరికన్ గవర్నమెంట్ యొక్క సహకారంతో చాలా అద్భుతంగా వర్ధిల్లినటువంటి కంపెనీలు అంటే we would say SpaceX, Blue Origin, Starliner, Virgin Galactic. So they are doing very well in terms of the space programs. Okay, so ఇది అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలు 7 కంపెనీలు ఉండి వాటి యొక్క ఏ రంగంలో ఆ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ఏరియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెల్లాట్రిక్స్ కావచ్చు, ఓకే, స్మాల్ శాటిలైట్ల తయారీ కోసం బెల్లాట్రిక్స్ అనే సంస్థ బెల్లాట్రిక్స్ అనే ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో విస్తృతంగా వర్క్ చేస్తుంది. నెంబర్ 2 దిగంతర ఇస్ ద కంపెనీ విచ్ ఇస్ ఫర్ శాటిలైట్ ట్రాఫికింగ్కి శాటిలైట్లకు సంబంధించినటువంటి శాటిలైట్ల యొక్క ట్రాఫిక్కి సంబంధించిన, ఓకే, శాటిలైట్ల యొక్క ప్రయాణ మార్గం, శాటిలైట్ల యొక్క కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కోసం. నెంబర్ 3 గెలాక్సీ ఐ ఈజ్ ద కంపెనీ విచ్ ఆపరేట్స్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల తయారీ కోసం పనిచేస్తున్న సంస్థ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ఈఓఎస్ శాటిలైట్ల కోసం పనిచేసే సంస్థ గెలాక్సీ ఐ. నెక్స్ట్ పియర్ సైట్ maritime navigation. అంటే సముద్ర రవాణాకు సంబంధించినటువంటి నావిగేషన్ అనేటువంటి మ్యారిటైమ్ నావిగేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్ల యొక్క తయారీ కోసం కావచ్చు. నెక్స్ట్ పిక్సెల్ అనే సంస్థ విచ్ వర్క్స్ ఎఫెక్టివ్లీ ఆన్ ఇమేజింగ్ శాటిలైట్స్. సో దాదాపుగా ఇండియాలో ఒక 7 ఎఫెక్టివ్ కంపెనీస్ ఆర్ ఆపరేటింగ్. నెంబర్ 1 ఈజ్ శాట్యూర్ వ్యవసాయ అనుబంధ శాటిలైట్లు. నెక్స్ట్ స్కై రూట్ వాహక నౌకల తయారీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విచ్ యూ కెన్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇండియాకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలు అవి చేసేటువంటి ఎఫెక్టివ్ ఏరియాస్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఏరియా. వీటిని ఎలాబొరేట్ చేసుకుంటూ రాస్తే ఒక మంచి 10 మార్కర్ ఆన్సర్ రావచ్చు. ఇంకొంచెం డీటెయిల్గా అనలిటికల్ ఏరియాలో ఇంటర్లింక్ చేసుకుంటూ కనుక మీరు రాయగలిగితే 50 మార్క్స్ జనరల్ ఎస్సేని చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేయగలుగుతారు అనమాట. సో దీంట్లో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ మేక్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇంట్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ కంక్లూషన్, సో దట్ యూ కెన్ మేక్ ఎ 10 మార్కర్ or 15 marker or even 12.5 or 50 marks general essay kuda frame chesukochu. So I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.